అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి ఏపీ ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు ఆర్జీవి వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19న వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు. గడువు ముగిసిన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు ఏపీ పోలీసులు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు అసలు ఆర్జీబీ వెళ్లాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో ఒంగోలు నుంచి పోలీసుల బృందం ఆయన ఇంటికి చేరుకుంది. ఏ క్షణమైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటికే 2 సార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. ఈ నేపథ్యంలో పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడా ఎందుకు హాజరు కాలేదు అంటూ హైదరాబాద్ కు చేరుకున్నారు. పోలీసులకు ఇంతవరకైతే వర్మ అందుబాటులోకి రాలేదు. వర్మ ఇంట్లో లేరని ఆయన సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సో అత్యవసర పని ఉండి వర్మ ఎక్కడికో వెళ్లారని సిబ్బంది చెబుతున్నారు. మరి వర్మ కోసం ఆయన ఇంటి దగ్గర అయితే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఏ క్షణమైనా వర్మ ఇంటికి చేరుకోగానే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆయన అయితే ఇంట్లో లేరు అని చెబుతున్నారు. మరి ఎప్పటి వరకు పోలీసులు వెయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి? శ్రీదేవి, ఇటీవల రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మద్దిపాడు ఏపీకి సంబంధించినటువంటి మద్దిపాడు పోలీసులు నోటీసులు అందజేశారు. తను నోటీసులు అందుకునే క్రమంలో కూడా కొద్ది గందరగోళ వాతావరణం నెలకొనింది. అనంతరం రామ్ గోపాల్ వర్మని
నోటీసులు అందుకున్నట్టుగా ఆ విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. అనంతరం ఏదైతే మొదటి విచారణకు నేటి విచారణకు ఈ 2 విచారణలకు కూడా గైర్హాజరైనట్టుగా అయితే రామ్ గోపాల్ వర్మ తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ఒకసారి విచారణకు దుమ్మా కొట్టారు రామ్ గోపాల్ వర్మ. నేను మరోసారి కూడా విచారణకు తప్పించుకునే ప్రయత్నం చేసే పనిలో ఉన్నట్టుగా తన లాయర్ ఎవరైతే ఉన్నారో తన లాయర్ ద్వారా విచారణకు హాజరు కానేలంటూ ఏపీ పోలీసులకు కూడా ఇప్పటికే సమాచారం అందించారు రామ్ గోపాల్ వర్మ. విచారణకు గైర్హాజరు కావడంపై అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఏపీ పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఇంటి బయట వేచి చూస్తున్నారు ఏపీ పోలీసులు. మరోవైపు చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేరు. ఏదైతే తన నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా పోలీస్ ప్రొటెక్షన్ భారీగా ఉంది. ఏ క్షణానైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా మద్దిపాడు పోలీసులు తెలుస్తుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తన నివాసం ఏదైతే ఉందో అందులో లేరు. తను బయట ఎక్కడో వేరే స్టేట్ లో ఉన్నట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారు చెప్తున్నారు. ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైతే గైర్హాజరైన నేపథ్యంలో వేచి చూస్తున్నట్టుగా అయితే పోలీసులు మనకు ఆ విజువల్స్ లో కూడా గమనించవచ్చు. శ్రీదేవి, ఉషా, అంటే విచారణకు హాజరు కాలేమని ఆల్రెడీ పోలీసులకు తెలిపారు ఆయన తరఫు లాయర్, అండ్ ఆయన కూడా చెప్పారంటున్నారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్కి పోలీసులు చేరుకోవడానికి ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఎందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు, కారణం ఏంటి? ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి రామ్ గోపాల్ వర్మ గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఏదైతే సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పలు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మరికొన్ని ఏదైతే ఉదంతాలు ఉన్నాయో రామ్ గోపాల్ వర్మ వీటిలో కీలక పాత్ర పోషించారు అన్న నేపథ్యంలోనే పోలీసులు మద్దిపాడు పోలీసులు ఇప్పటికే ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి మొదటిసారి నోటీసులు ఇచ్చారు. రెండోసారి హాజరు కావాల్సిందిగా కూడా కోరారు. ఇంతవరకు కూడా 2 సార్లు కూడా గైర్హాజరు అవ్వడంతో న్యాయస్థానం ఏదైతే 1-2 తప్పిదాలని సహిస్తుంది. మరోవైపు కూడా మరోసారి కూడా ఇతను గైర్హాజరుకి అయ్యారని తెలిస్తే మాత్రము న్యాయస్థానం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే పోలీసులు తనను అరెస్టు చేయడానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మొదటిసారి గైర్హాజరైనప్పుడే రెండోసారి తన అడ్వకేట్ సహాయంతో తాను లీగల్ గా అప్రోచ్ అయినట్టయితే సరిపోయిండేది. కానీ రామ్ గోపాల్ వర్మ రెండోసారి కూడా గైర్హాజరు అవడంతో కోర్టు దీనిని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు తీసుకున్నటువంటి ఈ చర్యలు ఏదైతే ఉన్నాయో రామ్ గోపాల్ వర్మను 2 సార్లు కూడా గైర్హాజరు అవ్వడంతోనే అతన్ని అరెస్టు చేయడానికే వచ్చినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రీదేవి, అంటే ఉషా, ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అన్న నేపథ్యంలోనే వర్మ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రామ్ గోపాల్ వర్మ మొదటిసారి నోటీసులు అందుకునే నేపథ్యంలో కూడా గైర్హాజరయ్యారనేసే పలు వార్తా కథనాలు అయితే మనకి అందాయి. కానీ రామ్ గోపాల్ వర్మ నోటీసులు తను స్వయానా తీసుకున్నారు, ఏదైతే బై హ్యాండ్ తీసుకున్నారు ఆ విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు కూడా ఈ నాటకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టా లేనట్టా, అసలు తన నివాసంలో లేనట్లయితే తను ఎక్కడికి వెళ్ళినట్టు లేదు, పోలీసులు అతను వచ్చే వరకు వేచి ఉండి ఆ తర్వాత అతన్ని అరెస్టు చేయడానికి ఏమైనా రంగం సిద్ధం చేసుకుంటున్నారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ కావాలనే దీన్ని ఎగరగొట్టాలన్న నేపథ్యంలోనే గైర్హాజరు అవ్వడానికి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వేరే స్టేట్ లో వెళ్ళి తలదాచుకున్నారా? ఇవన్నీ కూడా ఏదైతే ప్రతి ఒక్క దగ్గర కదిలిస్తున్నటువంటి అంశాలు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మను అయితే అరెస్టు చేయడానికి ఏ క్షణానైనా అరెస్టు చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే మద్దిపాడు పోలీసులు మనకు అందుతున్నటువంటి సమాచారము. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నప్పటికీ కూడా అరెస్టు చేయడానికి, లేదా ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోనే అరెస్టు చేసి ఇక్కడ నుంచే కూడా అతన్ని తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉంటుంది. శ్రీదేవి, అయితే ఉషా, వర్మ తరఫు లాయర్ మాత్రం అనడం ఏంటంటే మరింత సమయం కోరే అవకాశం మాకు ఉంది అని అంటున్నారు. అంటే లాయర్కి ఆల్రెడీ తెలుసు ఆ విషయాలు, బట్ 2 times ఛాన్స్ మిస్డ్. సో 3rd time కూడా ఇలాంటి అవకాశం ఉంటుంది అని ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఏదైతే సెన్సిటివ్ ఇష్యూ, ఈ ఇష్యూలో రామ్ గోపాల్ వర్మ మొదటిసారి నోటీసులు అందినప్పుడే లీగల్ గా స్ట్రాంగ్ గా ఫైట్ చేసినట్టయితే సరిపోతుంది. కానీ రెండోసారి కూడా లీగల్ గా ఏదైతే న్యాయస్థానానికి కావచ్చు అలాగే జ్యుడిషియరీ కస్టడీకి కావచ్చు సహకరించకపోవడంతోనే
వీరు ఆగ్రహంతోనే ఏదైతే జ్యుడిషియల్ కి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి రెండోసారి కూడా గైర్హాజరు అవ్వడంతోనే సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ ఈ రెండోసారి ఏదైతే సమన్లు జారీ అయినప్పుడే ముందుగానే లీగల్ టీం ఎవరైతే ఉంటారో అడ్వకేట్ కావచ్చు, అలాగే మిగతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా స్ట్రాంగ్ చేసుకుని రెండోసారి విచారణకు హాజరు కావడం లేదు అన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుగానే చేసినట్టయితే సరిపోయింది. కానీ రామ్ గోపాల్ వర్మ చాలా ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో ఇది మద్దిపాడు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యే విషయం ఏదైతే ఉందో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని మాత్రము ఎక్కడా కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నటువంటి పలు విష ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద కావచ్చు, అలాగే ఏదైతే పిటిషన్స్ వ్యక్తిగత జీవితాల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు ఏవి కూడా తమ ప్రభుత్వంలో ఉండకూడదు అన్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తిని ఏదైతే ప్రశ్నించి ప్రజలకు కూడా ఇదొక భయం క్రియేట్ చేయాలన్న నేపథ్యంలోనే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మద్దిపాడు పోలీసులు మరి కాసేపట్లో రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ వచ్చే వరకు వేచి చూస్తారా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఇంట్లోనే ఉండి కొన్ని తర్వాత ఏమైనా వీళ్ళ అదుపులోకి వస్తారా అనేది మాత్రం ఈ మూడు అంశాలు కూడా చాలా ఏదైతే గందరగోళంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడానికి మద్దిపాడు పోలీసులు అయితే తన నివాసానికి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.